నిరాశ, నిస్పృహ, బాధ, ఓటమి, భయం. యువత ఆవేశపరులు, అమాయకులు. యువతలో అడుగంటిపోయిన ఆశని చిగురింపచేయాలి. వాళ్లు పౌరులుగా తలెత్తుకొని నిలబడడానికి చేయూతనివ్వాలి. ఇందుకు ఏ విధానాన్ని అవలంబించాలి, ఏ ప్రణాళికను రూపొందించుకోవాలి అన్న చంద్రబాబు ఆలోచనల మస్తిష్కంలోంచి వెలువడిందే యువత సాధికారత పథకం, యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్. ఏమిట్రా అంత ఆనందంగా ఉన్నావు? నాకు ఉద్యోగం వస్తుంది నాన్న. ఎలారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నాకు ఉద్యోగం వస్తుంది నాన్న. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్హతలను బట్టి ఉద్యోగాలిచ్చి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్కి 8,000, గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా హోల్డర్స్కి 6,000, ఇతరులకి 4,000 ఇచ్చి యువతకి కనీస ఉపాధి భద్రత కల్పిస్తుంది అన్న. అబ్బాజాన్, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు అదనంగా ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మాకు దేంట్లోనైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అలా జరిగితే మనకు ఉద్యోగం రాకపోయినా ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు అబ్బాజాన్. ఈ చిరునవ్వులు శాశ్వతం కావాలంటే మనందరి గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర పరిపాలనా బాధ్యతల్ని అప్పగిద్దాం. రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. జై యువతరం, జై తెలుగుదేశం.